నమస్తే అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నమస్తే. నా పేరు కోలా వెంకటరమణ, అమరావతి. మీరు ఏదైనా రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తా లేదా ఇతర ఏమైనా కార్యక్రమాలు? పార్టీ అంటే పార్టీల్లో నేనేం తిరగాను, కానీ నాకు జనసేన అన్న పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. ఎవరైనా ఇష్టపడతారు, ఎందుకంటే మేము బేసికల్గా విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అంటే బాగా చిన్నప్పటి నుంచి అభిమానం ఉన్న వ్యక్తిని. మాది ఆర్మీ ఫ్యామిలీ కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా ఇతను చేసే కార్యక్రమాలు బట్టి జనసేన అంటే బాగా ఇష్టపడ్డాను. అయితే ఇప్పుడు మీతో ఒక చిన్న విషయం మాట్లాడుకుంటున్నాము. చెప్పండి. మొన్న గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన చూసాము. శ్రీరామనవమి నాడు ఈ దేశంలో రాముని విగ్రహానికి దండ వేయాలంటే కూడా అన్య మతస్థుల పర్మిషన్ తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి చూసాము. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏమీ లేదు. వాళ్ళు భక్తుల వల్ల ప్రమాదం, ఏ మతంలోనూ భక్తుల వల్ల దేశానికి ప్రమాదం లేదు. భక్తుల కంటే కూడా భుక్తులు ఎక్కువైపోయారు. అంటే అలాగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళు ఏదో ఆస్తులు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు వాళ్ళ ఆస్తులని మిషనరీలకు ఇచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీలు. జనాన్ని ఏదో రకంగా పెంచండి, తర్వాత దేశాన్ని మొక్కలు చేద్దామని వాళ్ళు ఆలోచించారు. తర్వాత ఈ విషయం మన ప్రతి పాత కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు. అలాగే ఈ ముస్లిమ్స్ కూడా బాగా జనాన్ని పెంచడమే అదో పెద్ద యజ్ఞం కింద చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఏం కావాలి? జనం అయితే పెంచుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి? భూములు కావాలి. అందుకని అప్పుడున్న హిందూ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ వాళ్ళకి వక్ఫ్ బోర్డు అని కొత్తగా క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే వీళ్ళకేమో మన భారతదేశంలో మన దేవాలయాల భూములన్నీ లాక్కొని బ్రిటిష్ వాళ్ళు మిషనరీలకు ఇచ్చారు. వాళ్ళేమో కాంగ్రెస్ హిందూ వ్యతిరేకత వల్ల వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వక్ఫ్ బోర్డు అని పెట్టి వాళ్ళు దోసుకున్నారు. ఎందుకంటే జనము పెరిగి వాళ్ళ యొక్క ఆస్తులు కూడా పెరిగితే దేశాన్ని మొక్కలు చేయడం చాలా ఈజీ. అది అప్పట్లో జరిగింది. దక్షిణ భారతదేశానికి క్రైస్తవులకి, ఉత్తర భారతదేశానికి ముస్లిమ్స్కి ఇవ్వాలనే, మొక్కలు చేయాలనే ఒక కాన్సెప్ట్ అప్పటి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేసుకుంటూ వస్తున్నారు. హిందువుల్లో కులాలు ఎక్కువైపోయి ఐకమత్యం లేక ఈ ఎందుకు పనికిరాని కొంతమంది వెధవలు రాజకీయంగా డెవలప్ అవ్వాలని ఈ విషయాలని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి సెక్యులర్ అనే ఒక చెత్త వరడోటి పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళ టోపీలు అలా పెట్టేసుకొని ఇట్లా చెత్త పనులు చేయటం వల్ల మన హిందూ మతం లోకు అయ్యి వాళ్ళ ఇష్టరాజ్యంగా అవుతుంది. అంతే. ఈ మధ్య కొంచెం డెవలప్ అయ్యారు సోషల్ మీడియా వల్ల. ఇంకేమైనా చెప్పాలి? అయితే చూసాం, మొన్న కోర్టు తీర్పు చూసాం. ఎస్సీలుగా ఉన్నవారు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్గా మారినప్పుడు వాళ్ళు హిందువుల మీద కేసులు పెట్టడం, ఇది మమ్మల్ని కులం పేరుతో దూషించారు అనే విధంగా కేసు పెట్టడం చూస్తున్నాము. చెప్పమంటారా? అది కాదు, దానికి వాళ్ళు ఏం బాధపడలా. బీసీలు క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళకి మతం వాళ్ళకి ఏం కావటల్లా. ఎస్టీలకి మతం వస్తే వాళ్ళకి, క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళకి ఏం కావటల్లా, ఓసీలకి ఏం కావటల్లా. ఒక ఎస్సీల మీద ఎందుకు పెట్టారు అనేది చాలా తెలివిగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడైనా ఒక విషయం కోర్టు దాకా న్యాయస్థానంలో న్యాయవాది ముందుకు వెళ్ళినప్పుడే దానికి జడ్జిమెంట్ ఇస్తారు. ఎందుకంటే ఒక ఎస్టీలు ఎవరూ కూడా హిందువులు మమ్మల్ని కులం పెట్టి దూషించారు అని కేసులు లేవు. ఉన్నా ఒకటో రెండో ఉంటాయి. అది కూడా ఆధునిక యుగంలో పెట్టారు కావాలని బెదిరించడానికి. బీసీలు అనేది సమస్య లేదు. ఆ బీసీలు ఎప్పుడు కూడా మమ్మల్ని బీసీ కులం పెట్టి తిట్టారు, మమ్మల్ని యాదవ్ని తిట్టారు. ఎందుకంటే వాళ్ళ కులాన్ని గొప్పగా ఉంచుకుంటారు. వాళ్ళు మాది యాదవ్ అని వాళ్ళ పేర్లో పెట్టుకుంటారు. అది వాళ్ళని తిట్టినా కూడా అది తిట్టు కింద అనిపించదు వాళ్ళని. అలాగే ఓసీలకి సమస్య లేదు. ఓసీలు ఎక్కడికి వెళ్తారు? ఓసీలు ఏమన్నా క్రిస్టియానిటీ తీసుకుని దేవతలు అవుతారా? ఓసీలు అంటే మనుషులేగా అవుతారు. కానీ వీళ్ళే ప్రత్యేకించి, ఎందుకంటే వీళ్ళు అనేక చోట్ల అక్రమ కేసులు పెట్టారు విపరీతంగా. ఈ అక్రమ కేసులని నేను ఎందుకు అడగలుగుతున్నామంటే వాళ్ళు పెట్టిన ఎస్సీ యాక్ట్రాయ్ కేసులో 100కి 90 కేసులు ఫెయిల్ అయినాయి, ఫేక్ అని తేలినాయి. కొన్ని బలవంతంగా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులే, ఓసీలే, కొంతమంది రాజకీయ నాయకులు వేరే పార్టీ వాళ్ళని ఏడిపించడం కోసం ఓసీలని పెట్టించారు. ఆ సంగతి అందరూ జగమెరిగిన సత్యం. కానీ ఈ యొక్క న్యాయస్థానాలు చేసిన ఈ సర్వేలో ఇందులో అన్ని ఫేక్ కేసులే. అది కూడా ఎలాగంటే హిందూ ఎస్సీలు పెట్టట్లేదు, క్రిస్టియన్ మతం తీసుకున్న ఎస్సీలే దీన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ చర్చిల దగ్గర వాళ్ళు గొడవ గట్టిగా స్పీకర్లు పెట్టుకున్నప్పుడు, ఈ ఏమంటే మా వాళ్ళ ఎగ్జామినేషన్ టైము స్లోగా సౌండ్ పెట్టనున్నప్పుడు
అప్పుడు వీళ్ళు బెదిరించడానికి దీన్ని అక్రమంగా వాడుకున్నట్టుగా ఎక్కువగా ఇండియా మొత్తంలో తేలేసరికి వాళ్ళ ఎక్కడ మన గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే మొదటి కేసు నమోదైతే దాని మీద వ్యతిరేకంగా రెడ్డి గారు ఒక ఆయన దీని మీద వ్యతిరేకంగా పెడితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. వాళ్ళు అప్పుడు ఇండియా మొత్తం సర్వే చేసి వీళ్ళు చాలా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ ఎస్సీల వరకు అలా పెట్టారు. ఎస్టీలు ఎక్కడ ఇది లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇది లేనప్పుడు ఎందుకు చెప్తుంది? ఎవరు కేసు పెడితే వాళ్ళ మీదే కదా. దుర్వినియోగం చేస్తున్నట్టుగా వాళ్ళ సర్వేలో తేలింది కాబట్టి దీని వరకు అలా చేసేసారు అంతే. ఈ తప్పేం లేదు, అది వాళ్ళకి తీసుకున్న గొయ్యే.